నమస్తే, వెల్కమ్ టు కాలేజిటీ. అడ్డగోలుగా దోపిడీలు చేసుకుంటూ స్టూడెంట్స్ యొక్క సీట్లన్నింటిని కూడా అమ్ముకుంటున్నటువంటి కాలేజీలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఎంవిఎస్ఆర్ కాలేజ్. ఎంవిఎస్ఆర్ కాలేజీలో కూడా ఏ కేటగిరీ, బి కేటగిరీ కింద ఉన్న సీట్లు, అలాగే ఇంతకుముందు ఎంసెట్ రాతే వచ్చిన సీట్లలో బీటెక్ సీట్లన్నీ కూడా అమ్ముకుంటున్న పరిస్థితి. ఇవి ఆఫ్లైన్లో పెట్టి వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి కొన్ని లక్షల్లో దోపిడీ చేస్తున్న పరిస్థితి కూడా. దాని కింద కూడా బ్రోకర్లను పెట్టుకొని, ప్రభాకర్ అనే ఒక వ్యక్తిని బ్రోకర్ని పెట్టుకొని కూడా అక్కడ ఉన్నటువంటి సీట్లన్నిటి కూడా అమ్ముకుంటున్న పరిస్థితి. అయితే మనం అక్కడ కాలేజ్ దగ్గరికి పోయి విద్యార్థి నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పోయి మాకు సీట్లు లేవు, మా పిల్లలందరికీ కూడా అన్యాయం జరుగుతుంది, ఇట్లా మీరు సీట్లు అమ్ముకుంటే మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి అక్కడ పోయి మాట్లాడడానికి పోతే కూడా అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లతో వాళ్ళందరినీ కూడా నెట్టివేసినటువంటి పరిస్థితి. అలాగే అక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి ఎంవిఎస్ఆర్ చైర్మన్ కశ్యప్ ఇంటి దగ్గరకు వచ్చి కూడా అడిగితే మా చైర్మన్ లేడు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ కావచ్చు వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎన్నిసార్లు పోయినా కలవట్లేదు, ఎన్నిసార్లు వచ్చి అభ్యర్థన పెట్టినా కానీ వాళ్ళు కనీసం రెస్పాండ్ అవ్వనటువంటి పరిస్థితి. ఇక్కడికి విద్యార్థి నాయకులందరూ కూడా వచ్చారు. వచ్చి ఇక్కడ వాళ్ళ వాదనలు వినిపిద్దామని చెప్పినా కానీ ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. ఒక వాచ్మెన్ అడిగితే వాచ్మెన్ కూడా లేడు, ఇక్కడ లేడు, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పోయి కాలేజ్ దగ్గరికి పోయి మాట్లాడుకోండి అని చెప్పి కూడా చెప్తున్నారు. ఇదే పివి నరసింహరావు మనవడు కశ్యప్, ఎంవిఎస్ఆర్ కాలేజ్ చైర్మన్. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులతో కూడా మాట్లాడదాం. అసలు ఎందుకు ఇక్కడికి వచ్చారు, మరి ఏమని అభ్యర్థన పెట్టుకున్నారనే దానిపై కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం వాళ్ళతో. అన్న, అసలు ఏం జరుగుతుంది ఎంఈఎస్ఆర్ కాలేజ్ లో? దాదాపు డొనేషన్స్ కింద ఫీజులు తీసుకుంటారు, దాదాపు 10 లక్షలు 15 లక్షల ఫీజులు తీసుకుంటారు. అందులో ఉన్నటువంటి మెరిట్ స్టూడెంట్ సీట్లు ఇవ్వకుండా ఎక్కడో మేనేజ్మెంట్ కోటా కింద 10 లక్షలు తీసుకొని కూడా సీట్ ఇస్తున్నారని చెప్పారు. దీని వెనుకున్న ఒక బ్రోకర్ కూడా దీంట్లో బాగా డబ్బులు సంపాదించి వాళ్ళందరికీ కూడా అన్యాయం చేస్తున్నారని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తుంది. దీని మీ స్పందన ఏంటి? మా దగ్గర వాస్తవానికి ఒక మెరిట్ విద్యార్థి అప్లికేషన్ చేసుకుండు ఎంఈఎస్ఆర్ కాలేజీలో. మనోనికి 89% 40,000 ర్యాంక్ ఉన్నా అతనికి సీట్ ఇవ్వకుండా ఇలా ఈ బ్రోకర్ గాడు తినేసినాక బొక్కల్లో వెళ్ళాడు. ఒక బ్రోకర్ గాడు కాలేజీలు ఉండు, వాడు ఇలా 56% ఉన్నోనికి కనీసం ర్యాంకు లేకుండా ఉన్నోనికి ఇలా సీట్ ఇచ్చి ఇలా మాలాంటి పేద విద్యార్థులు ఇలా చదువుకుందామని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకి ఇలా 89% వచ్చినా చదువుకుందామని వాళ్ళు ఇలా సీటు ఇవ్వని పరిస్థితి ఇలా ఎంఎస్ఆర్ కాలేజీలో ఏర్పడ్డది. ఇలా పేద విద్యార్థి ఇలా చదువుకునే పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? ఇటువంటి లంగా దొంగల వల్ల ఇలా లక్షల ఒక్కొక్క సీటు సిఎస్సి కానీ సిఎస్సి ఏఎంఎల్ కానీ 10 నుంచి 12 లక్షల సీట్లు అమ్ముకొని ఇలా పేద విద్యార్థులందరికీ అన్యాయం చేస్తారు. కాబట్టి ఇలా కశ్యప్ సార్ మీకు కలుస్తానికి వచ్చినాం. ఇలా మీ కాలేజీలో ఒక బ్రోకర్ గాని నువ్వు తినేసినాక బొక్కలు నవ్విలో ఒక బ్రోకర్ గాని పెట్టుకొని ఇలా వ్యవస్థను మొత్తం నువ్వు వాగం చేసుకుంటున్నావు. కశ్యప్ సార్ మీరంటే చాలా గౌరవం. పివి నరసింహరావు మనోరు మీరు ప్రజలందరికీ ఆదర్శంగా ఉండాలి. కానీ ఇలాంటి బ్రోకర్ గాలను పెట్టుకొని ఇలా ఆర్గనైజేషన్ పేరు మీద 10,000కు ₹1,00,000 రాసి, 1,00,000కు 10 లక్షలు రాసి అసలు వసూలు చేసేటువంటి పెట్టుకొని ఇలా కాలేజీ రెప్యుటేషన్ మొత్తం దెబ్బతీస్తున్నాం. కశ్యప్ సార్ మీరు కూడా ఆలోచించాలి. ఇదంతా వాడు ఒక బ్రోకరిజం చేసుకుంటా ఇలా విద్యార్థి సంఘాలపై అనౌచిత వ్యాఖ్యలు చేసుకుంటా, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటా, ఇలా భయభ్రాంతులకు గురి చేసుకుంటా, బిడ్డ వారే బ్రోకర్ నా కొడక నీ జాడ చెప్పరా బాయ్, నీ బట్టలు ఇచ్చి కొడతాం. ఆల్రెడీ నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చింత చెట్టు కట్టి బట్టలు ఇప్పి కొట్టారు, నీకు ఇంకా సిగ్గి రాలేరా బాయ్, మళ్ళా కొడతాం గిట. ఉస్మాన్ యూనివర్సిటీ సిద్ధంగా ఉంది బిడ్డ, ఖబర్దార్. నువ్వు హోటల్లో లాడ్జీలో పండుకొని బార్లో పండుకున్నట్టు కారా బాయ్, నీకు దమ్ముంటే ఇప్పుడు కాలేజీకి వస్తున్నాం, కాలేజీకి రారా బాయ్ చేతగాని కొడగా. నువ్వు ఎన్నో లాడ్జీలలో ఉండి సీట్లు వేసుకొని ఇలా నువ్వు తస్మాత్ జాగ్రత్త బిడ్డ, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో, లేకపోతే ఒళ్ళు చింతపండు చేస్తాం బిడ్డ అని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ దేశంలో డ్రగ్స్ ఎంత ప్రమాదమో విద్యను అమ్ముకోవడం అంతే ప్రమాదం. ఈ దేశంలో విద్య, ప్రపంచవ్యాప్తంగా విద్య అనేది పూర్తి బాధ్యతగా గవర్నమెంట్ నిర్వహించాలి. అలాంటి విద్యను ఇలా వ్యాపారం కూడా కాదు, బ్రోకల్ దందగా, అంటే ఎలాంటి రిసిప్ట్, కనీసం ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఇల్లీగల్ బ్లాక్ మనీతో డొనేషన్ల పేర్లతో తీసుకుంటున్న ఈ కాలేజీ పైన మేము అడుగుతానికి వచ్చినాం. ఇది మేనేజ్మెంట్ తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా మాకు తెలుస్తలేదు. అందుకోసమే ఆయన ఇక్కడ ఉన్న ప్రజెంట్ ఒక రాష్ట్ర ఈ దేశానికి ప్రధానమంత్రి చేసిన పివి నరసింహరావు గారు మనవరైన ఆయన మీద ప్రేమతో, మరి మా రాష్ట్రంకి వెళ్ళి ఒక ఫస్ట్ ప్రధాని అయిన ఆయన మీద ప్రేమతో మేము అలా మనవన్ కాడికి వచ్చి అడుగుతున్నాం. మీ కాలేజీ మీరు ఏంది దేశానికి ఆదర్శంగా నిలవలసిన కాలేజీలో ఏంది అవినీతి, ఏంది దోపిడీ అనే దాని మీద ప్రశ్నించడానికి అడుగుతానికి సార్ మేము ఒకటి మెరిట్ పిల్లలకి ఎందుకు ఇవ్వకుండా డబ్బులకు 10 లక్షలకు 15 లక్షలకు ఎందుకు అమ్ముకుంటారు, అది కూడా బ్లాక్ మనీతో మళ్ళీ ఫీజులు వసూలు చేస్తూ. ఆ విషయంలో మేము క్లారిటీ ఇవ్వాలని మేము కశ్యప్ గారిని మర్యాదపూర్వకంగా అడుగుతానికి మేము ఇక్కడికి వచ్చి ఈ విధంగా బయటకు వచ్చి మేము ధర్నా చేస్తాం. మేము కాలేజీ పోతే బౌన్సర్లు, రౌడీల లెక్క బౌన్సర్లు ఉంటారు. వాళ్ళు ఏమిటి కాలేజీలో ఏం పని బౌన్సర్లకు? బౌన్సర్లు మీనింగ్ ఏంది? రౌడీలు.
వాళ్ళొక బాడీ బిల్డింగ్, మేమేంది విద్యార్థి నాయకులం, విద్యార్థుల కోసం నిరంతరం పోరాటం చేస్తాం. గతంలో తెలంగాణ కోసం, ఈరోజు విద్యార్థుల కోసం ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉన్నాం. అందుకోసం మేము గతం గురించి కాదు, ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ ఈ తెలంగాణలో జరుగుతున్న అన్యాయం, ఈ దోపిడీ, ఒక్కొక్కరికి ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నాం. ఎంప్లాయ్‌మెంట్ లేక మెరిట్ స్టూడెంట్‌కి ఎందుకు మీరు సీట్ ఇయ్యరు? ఎందుకు గవర్నమెంట్ కూడా ఎందుకు ఇయ్యరు? మేమేమంటే గవర్నమెంట్ కోట, సీఎం గారికి మేము 10 సీట్లు ఇస్తున్నాం అంటారు. 10 సీట్లు అంటే ఒక్కొక్క 10 సీట్లు ఇంటూ ₹1,00,00,000 మేము పంపిస్తున్నాం అనే మీనింగ్ వాళ్ళు మాట్లాడుతుర్రు. నిజంగా సీఎంది ఆ పాత్ర ఉంటే సీఎం పైన కూడా మేము ప్రశ్నించడం జరుగుతది. అది తప్పుడు ప్రచారం చేస్తుర్రు కాలేజీ యాజమాన్యం. సీఎం మీద, మన ముఖ్యమంత్రి మీద అలాంటి ప్రచారం చేయడం మేము కూడా తగదని ఒప్పుకుంటాం. అదే ఎవరు ప్రచారం చేస్తున్నారు? మీ కాలేజీ వాళ్ళే. కాలేజీలో ఉండే మేనేజ్మెంట్ మేము సీఎంకి ఇచ్చినాం. ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. మేము అమ్ముతున్నాం. మీరు ఏం చేసుకుంటారో చేసుకోరి. ఏమైనా మొబైల్ కూడా లోపల రానియరండి. ఎలాంటి మీడియాని లోపల రానియరు. వాళ్ళ కాలేజీలోకి వస్తే బౌన్సర్లు ఉంటారు. వాళ్ళు పర్మిషన్ ఉండి డబ్బులు కట్టేది ఉంటే మీరు 15 లక్షల 20 లక్షల ఒక సీట్ కడతారా, లోపలికి రండి, లేకపోతే రాకండి. అది కూడా వాళ్ళు చెప్పిన ఈ ప్లేస్లో కట్టాలి. మొబైల్ తీసుకెళ్ళొద్దు. అక్కడికి ఎలాంటి మనకు రెసిప్ట్లు ఇయ్యరు. వాళ్ళకి కావాల్సింది ఒకటి మెరిట్ పక్క కాదు, డబ్బు కంపల్సరీ కావాలి. కానీ ఇది మన తెలంగాణ గవర్నమెంట్ అంటే హైయర్ ఎడ్యుకేషన్ నామ్స్ ప్రకారం మనం చెప్పేది, ఎడ్యుకేషన్ నామ్స్ ప్రకారం ఏముంటుందంటే మెరిట్ స్టూడెంట్‌కి వాళ్ళ ఆర్థికంగా డబ్బులున్న వాళ్ళకి మేనేజ్మెంట్ సీట్లు అంటే ఆడ డీడీ తీసి ఫీజు, నామినల్ ఫీజు ఉంటుంది. ఆ ఫీజు ప్రకారం కట్టాలని ఒక రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారం మెరిట్ స్టూడెంట్స్‌కి ఇవ్వాలి. అది ఎవరికి పడితే వాళ్ళకి కాదు. అదేవిధంగా దాని గురించే మేము ఇక్కడికి వచ్చి, సార్ మరి ఏంది ఇది, మీకు తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా, ఏంది అవినీతి, ఏంది మీ దాంట్లో దోపిడీ, ఒక్కొక్క లీడర్ల పేరు మీద ఆడ పేరు రాసుకుంటుండ్రు. లక్షలు మేము డబ్బులు ఇస్తున్నాం. ఎందుకు లీడర్లకు డబ్బులు ఇవ్వాలి? ఏమిటికి ఇవ్వాలి? మెరిట్ స్టూడెంట్‌కి డబ్బులు ఓపెన్ కౌన్సిలింగ్ చేయండి. ఓపెన్ కౌన్సిలింగ్ చేయమని మీరు మెరిట్ స్టూడెంట్ అని, ఒక మెరిట్ స్టూడెంట్ అన్ని కాలేజీలో ఒకటే మెరిట్ స్టూడెంట్ ఉంటారండి? ఒక మెరిట్ స్టూడెంట్ అన్ని కాలేజీలకు మేనేజ్మెంట్‌లో ఆ పిల్లలే ఉంటారు. వాళ్ళు ఐఐటీలో సీట్ వచ్చే పిల్లలు ఉంటారు. అది ఒక స్కామ్. దీని మీద డ్రగ్స్ మీద ఎంత పెడుతుర్రో, డ్రగ్స్ మీద ఏ విధంగా ఉక్కుపాదం చేస్తుర్రో, దొంగల మీద ఏ విధంగా చేస్తుర్రో, ఇది కూడా దొంగతనం, అంతకన్నా పెద్ద దొంగతనం. దీని మీద కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. 1,00,000 మెదళ్లను కదిలించడానికి ఒక్క సిరా చుక్క చాలు. అటువంటిది నేను ఒలికించిన సిరా చుక్కలు కాదు, సీసాల కొద్దీ. అయినప్పటికీ ఏ ఒక్క మెదడులో కదలిక లేదు. ఎందుకంటే నేను జీవిస్తున్న జీవోత్సవాల మధ్య శవాలను నడిపించలేము కదా అని ఆనాడు విప్లవ కవి కాళోజీ గారు ఈ అక్షరాలను తన డైరీలో రాయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఇంతమంది విద్యార్థి సంఘాలు వచ్చి ఇక్కడ కూర్చొని ధర్నా చేయడం గల ప్రముఖమైన కారణం ఏంటంటే, ఎంవిఎస్ఆర్ అనే విద్యా సంస్థల్లో ఎటువంటి మెరిట్ కేటగిరీకి సంబంధించినటువంటి మెరిట్ అంశాలను పాటించకుండా, పేద విద్యార్థులకు కనీసము విద్య అనేది అందకుండా డబ్బున్నటువంటి అగ్రవర్గాలకే చెందాలని చెప్పేసి ఈరోజు ఆ దిశగా అడుగులేస్తున్నటువంటి ఎంవిఎస్ఆర్ యాజమాన్యంపై తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా మా విద్యార్థి సంఘాల ఆరోపణ. ఈరోజు బి కేటగిరీలో వాళ్ళు ఏవైతే పొందుపరిచినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫేక్. అవి సిబిఐటి మరొక కాలేజీ నుంచి కొన్ని లిస్టు తెప్పించుకొని అది చూపిస్తున్నారు తప్పితే, ఈరోజు ఎంవిఎస్ఆర్ కాలేజీలో ప్రాథమికంగా పేద విద్యార్థులకు విద్య అందుతా అనే అంశం మాత్రం తప్పు. అక్కడ ఒక ప్రభాకర్ అనే ఒక బ్రోకర్ వ్యక్తిని నియమించుకొని ఎంవిఎస్ఆర్ విద్యా సంస్థలు ఆ వ్యక్తి ద్వారా పేద విద్యార్థులకు విద్యను అందకుండా ఉన్నత వర్గాలకే విద్య అందేటట్టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, బలహీన వర్గాలలోని మెరిట్ విద్యార్థులను కూడా ఈ రోజు వాళ్ళకు విద్య ద్రాక్షగానే మారుతుంది. ఈ రోజు మన దేశానికి ప్రధానమంత్రిగా చేసినటువంటి పివి నరసింహారావు గారు అంతటి గొప్ప వ్యక్తి మనవడైనటువంటి కశ్యప్ గారు ఆ కళాశాలకు చైర్మన్ గా బాధ్యత వహిస్తున్నారు. మరి అటువంటి చైర్మన్ ఇంటికి మేము రావాల్సి వచ్చిందంటే, ఈ రోజు కాలేజీ యాజమాన్యాల్లో కాలేజీ దగ్గర కళాశాల దగ్గరికి పోయి ఇదేంటి దుస్థితి, మరి పేదవానికి ఈ రోజు విద్య అనేది ద్రాక్షగానే మిగిలిపోవాలా అని మేము అక్కడ ధర్నాలు చేయడానికి అక్కడ వెళ్ళే సందర్భంలో అక్కడ బౌన్సర్లను పెట్టి, రౌడ్ షీటర్లను పెట్టి ఈరోజు మా విద్యార్థి సంఘాలపై దాడులు నిర్వహిస్తున్నటువంటి చర్యలు ఎంవిఎస్ఆర్ విద్యా సంస్థలు తీసుకుంటుంది. ఎన్నో రోజులుగా ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచి మేము ఈ కాలేజ్ చైర్మన్ అయినటువంటి ఎంవిఎస్ఆర్ కాలేజ్ చైర్మన్ అయినటువంటి కశ్యప్ గారిని కలవాలని చెప్పేసి ఎన్నోసార్లు పలుమార్లు మేము ప్రయత్నించినప్పటికీ గురువు గారు మాకు సమయం ఇవ్వట్లేదు. మేము ఈ రోజు ఒకటే ఎంవిఎస్ఆర్ విద్యా సంస్థలకు బోర్డ్ ఆఫ్ మెంబర్స్ కు తర్వాత చైర్మన్ గారికి ఒకటే విన్నవించుకోవడానికి వచ్చాం. ప్రభాకర్ అనే వ్యక్తి అక్కడ చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, దోపిడీలు, మామూలు ఒక బస్సు కండక్టర్ గా ఉన్నటువంటి ప్రభాకర్ ఈ రోజు విల్లాలు కొంటుండు, వరసలపురంలో ఇండ్లు కొంటుండు, ప్లాట్లు కొన్నాడు, ల్యాండ్లు కొన్నాడు, ఫార్చునర్ వెహికల్స్ కొంటున్నాడు. ఇవన్నీ మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి? పేద విద్యార్థులకు అందాల్సిన విద్యను అందకుండా
పేద విద్యార్థులకు ఇవ్వాల్సిన సీట్లు ఇవ్వకుండా అగ్రవర్గాలకు డబ్బున్న వ్యక్తులకు అమ్ముకోవడం వల్ల ఈరోజు మా పేద విద్యార్థులు ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు మేము ఒకటే ప్రధానంగా ఆరోపించదలుచుకున్నది, మేము అడుగుతున్నది ఏంటంటే ప్రతి విద్యార్థికి విద్య అనేది ప్రతి ఒక్కరికి సమాన హక్కు ఉండాలి. పేద విద్యార్థులు ఎంతో మంది విద్యార్థులు మెరిట్ లో ఉన్నప్పటికీ ఎందుకు ఇవ్వట్లేదు, మీరు ఎందుకు మెరిట్ లిస్ట్ ను ఓపెన్ గా మీరు పెట్టట్లేదు అనేది ప్రధానంగా మా ఆరోపణ. ఈ రోజు మేము ఇక్కడికి వచ్చి కశ్యప్ గారి ఇంటికి వచ్చి ఇంటి ఆవరణలో మేము దీక్ష చేయడానికి గల కారణం ఏంటంటే మరి మీకు తెలిసి జరుగుతున్నాయా తెలియక జరుగుతున్నాయా, కళాశాలలో జరుగుతున్న ఈ అవినీతి మీ దృష్టికి వచ్చిందా రాలేదా? ప్రభాకర్ అనే ఒక బ్రోకర్ వ్యక్తిని మీరు అక్కడ నియమించుకున్నారు, దేనికోసం నియమించుకున్నారు? కళాశాల గేట్ దగ్గరికి వెళ్తే అక్కడ బౌన్సర్లు మాపై దాడులు చేస్తున్నారు. ప్రభాకర్ అనే వ్యక్తి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుకుంటూ విద్యార్థి సంఘాల మీరు ఏం బిక్తారా అన్న ధోరణిలో మమ్మల్ని ఇన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమంలో 1200 బలిదానాల తర్వాత మేము ఎంతో మా విద్యార్థులు ఎంతో మంది అమరులైనారు. అటువంటి సందర్భంలో మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో విద్యార్థి సంఘాలకే ఈ రోజు విద్యా సంస్థల్లో స్థానం లేదంటే మరి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేదలకు ఏ మాత్రం వాళ్ళకు మీరు అవకాశాలు ఇస్తున్నట్టు అన్నది మేము ప్రధానంగా ఆరోపిస్తున్న సమస్య. దీనిపైన మేము హైయర్ ఎడ్యుకేషన్ అయినటువంటి ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారికి కూడా మేము గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదులు చేయడం జరిగింది. అయినప్పటికీ ఎటువంటి ఫలితం లేదు. మరి ఈ వ్యవస్థ ఎటుపోతుంది, ప్రభుత్వం ఏమన్నా చర్యలు తీసుకుంటుందా లేదా వీళ్ళపైన అన్నది మేము ప్రధానంగా ఆరోపిస్తున్నాము. దయచేసి కళాశాల చైర్మన్ అటువంటి కశ్యప్ గారు ఖచ్చితంగా మీరు విద్యార్థి సంఘాలను కలవాలి, అక్కడ జరుగుతున్నటువంటి సమస్యలపైన మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకనగా గతంలో పలుమారు మీ అపాయింట్మెంట్ కోసం మేము ఎన్నిసార్లు తిరిగినా కానీ మమ్మల్ని ఒక చీడ పురుగులాగా చూస్తారు. అంటే మీకు ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాలంటే మీకు చిన్న చూపా, లేదంటే దళితులు అంటే చిన్న చూపా, లేదంటే దళితులు అంటే ఆమె దూరం ఉండాలి, బీసీలు అంటే ఎన్నో ఊరవతులు ఉండాలి, ఇటువంటి మీకు ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఈ సందర్భంగా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. ఒకటే మీడియా ద్వారా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. ఒకటి మేము అడగదలుచుకున్నది ఏంటంటే ప్రభాకర్ అనే ఒక బ్రోకర్ వ్యక్తిని మీరు నియమించుకున్నంత మాత్రాన ఈ విద్యార్థుల భవిష్యత్తు పైన విద్యార్థి సంఘాలు చేసే ఉద్యమాలు మాత్రం ఆగవు. భవిష్యత్తులో ఇవి ఉద్యమాలు తీవ్రమైన రూపం దాల్చే సమయం అయితే ఆసన్నమైంది. ఒకటే మేము చెప్పదలుచుకున్నది చైర్మన్ గారు, ఎంబీఎస్ఆర్ చైర్మన్ కశ్యప్ గారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాము. మీరు విద్యార్థి సంఘాలతో కూర్చొని మీరు చర్చించండి. మీరు తప్పు చేయకపోతే బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఎంబీఎస్ ట్రస్ట్ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఎవరుతున్నారో విద్యార్థి సంఘాలతో మీరు ఎందుకు కూర్చొని మీరు చర్చించట్లేదు? ఇది మేము మిమ్మల్ని మీడియా ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నాము. ఈ రోజు ప్రభాకర్ అనే వ్యక్తి అక్కడ చేస్తున్న అఘాయిత్యాలు ఎటువంటి విషయాలు చేస్తున్నా అనేది మేము కూలంకషంగా మీకు సాక్ష్యాధారాలతో సహా మేము మీకు నిరూపిస్తాము. మీకు గనక చిత్తశుద్ధి ఉంటే విద్యార్థి సంఘాల పట్ల, విద్యార్థుల భవిష్యత్తుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఖచ్చితంగా విద్యార్థి సంఘాలతో మీరు రండి. మేము కూర్చొని మీకు తగిన ఆధారాలు మీకు మీడియా సమక్షంలో మీకు సమర్పించుకుంటామని ఈ విధంగా విన్నవిస్తూ